నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్కా కొమరయ్య గెలుపొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. టపాసులు కాల్చి మిఠాయిలు తినిపించుకున్నారు. 24,000 ఓట్లకు గాను 12,000 మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించి బీజేపీ అభ్యర్థి మల్కా కొమరయ్య ఎమ్మెల్సీగా గెలుపొందడం చారిత్రక ఘట్టమని బీజేపీ నాయకులు అభివర్ణించారు. భవిష్యత్తులో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర పార్టీ చరిత్రలో గత 14 నెలల క్రితం గద్దెరెక్కిన ప్రభుత్వానికి చెంపపెట్టుల ఉపాధ్యాయ లోకం ఇచ్చిన తీర్పు వెలకట్టలేనటువంటి తీర్పునిచ్చి రాబో రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి మాత్రమే స్థానం ఉంది. భారతీయ జనతా పార్టీ మాత్రమే అధికారంలోకి వస్తుంది. భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజల సమస్యలే కానీ ఉపాధ్యాయుల సమస్యలే కానీ తీర్చడానికి కానీ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కూడా భారతీయ జనతా పార్టీకి సాధ్యమైనటువంటి సంకేతాన్ని ఉపాధ్యాయ లోకం అందిస్తూ నిన్నటి రోజున 5,000 ఓట్ల మెజారిటీతో భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి మల్కా కొమరయ్య గారిని విజయం సాధించడం ఇవాళ భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా చెప్పవచ్చు. అలాగే ఈ రాష్ట్రంలో అభివృద్ధి సాధిస్తూ ఉంటే రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం అనేక రంగాల్లో అభివృద్ధికి నిధులిస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం జీర్ణించుకోలేని పరిస్థితుల్లో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై అవాక్కులు చవాకులు పెరగడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. అభివృద్ధి విషయంలో భారతీయ జనతా పార్టీకి ప్రాంతాలు లేవు, అన్ని రాష్ట్రాల అభివృద్ధి సమగ్ర అభివృద్ధి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ లక్ష్యమని చెప్తూ నిన్నటి రోజున వరంగల్కు 450 కోట్లతో ఎయిర్పోర్ట్ ఇవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోకపోవడం విచారకరం. అభివృద్ధి విషయంలో స్వాగతిస్తూ అభివృద్ధిలో కలిసి రావాలని భారతీయ జనతా పార్టీ పక్షాలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో జరిగిన ఉపాధ్యాయుల ఎమ్మెల్సీల యొక్క పనితీరును చూస్తుంటే ఉపాధ్యాయులందరూ కూడా నిరుత్సాహంతో ఉన్నారు. 317 జీవో 317 అనే జీవో వల్ల ఉపాధ్యాయులు పుట్టకొకరయ్యారు. భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఒక దగ్గర. వాళ్ళ యొక్క బాధలు వింటూ ఉంటే మనకంతా ఎంతో బాధాకరంగా ఉంది. ఇంకా 6 నెలలకు ఒకసారి డిఏ ఇస్తామన్నారు. 6 నెలలకు ఒకసారి డిఏ అనేది ఊసు లేకుండా అక్కడ ఉపాధ్యాయుల నాయకులంతా కూడా చోద్యం చూస్తూ ఉన్నారు. కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఏది అయితే ఉపాధ్యాయులు తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిన సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాము. ఈ పీటీయూఎస్ అనేది వారందరూ కూడా తలుచుకుంటేనే, వారికి అధికారంలోకి వస్తేనే మన యొక్క జీవితాలన్నీ కూడా బాగుపడతాయని, నరేంద్ర మోడీ యొక్క పరిపాలన కూడా ఎంత బాగా ఉంది అనేది ఉపాధ్యాయుల యొక్క వాళ్ళ ఆలోచన విధానికి ఇది ప్రజలంతా గమనిస్తున్నారు. దానికోసమై ఇక్కడ హుస్నాబాద్ అసెంబ్లీ పరిధిలో ఉన్న ఉపాధ్యాయులు అందరూ కూడా, మహిళలు అందరూ కూడా వాళ్ళు పట్టం కట్టారు. మల్కా కొమరయ్య గారికి మనందరి తరఫున కూడా శుభాకాంక్షలు.